పట్టుకొని చూసేసరికి అతని దగ్గర 2 వేట కొడవళ్ళు, అట్లానే 2 సెల్ ఫోన్లు, ఓ బైకు దొరకడం జరిగింది. రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో. అది అంతమ్మగూడ గ్రామంలో ఫస్ట్ టైం మేము పోయేటప్పుడే పోలీసులకు కూడా ఇట్లా మీటింగ్ ఉందని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదే సభలో పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ముందర జరిగినటువంటి సంఘటనే ఇది. పట్టుకొని మళ్ళీ చూసి వీళ్ళు పలానా దొరికిండని చెప్పేసి కొంత అడావుడి స్టార్ట్ కాగానే అక్కడ జనాలందరికీ ఒక గందరగోళ వాతావరణం ఏర్పడ్డది. ఆ గందరగోళ వాతావరణంలో కత్తిమాటువంటి 5-6 మంది పోలీసులు ట్రై చేస్తున్నటువంటి క్రమంలోనే బండ్ల మీద ఎక్కి బగాంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే 2-3 బండ్లు, ఆ 2-3 బండ్లలో ఎవరున్నారు ఏం కథ పట్టుకునేది చూసి ఈ పోలీసులు పట్టించి ఆయన తీసుకొని పోచంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అడిగితే ఏమంటున్నాడంటే, అతను ఎక్కడ ఏం కథ మొత్తం తెలుసుకుంటే అతను జంగము సోమయ్య, నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం దిలావల్పూర్ గ్రామానికి సంబంధించినటువంటి యువకుడు అని చెప్పేసి తెలుస్తా ఉన్నది. అతను ఏమంటున్నట్టు నాకేం తెలియదు, నన్ను సస్పెండ్ అయిన కానిస్టేబుల్ రాజేష్ తమ తాళపల్లి రాజేష్ అంటే ఆయన కానిస్టేబుల్ తీసుకొచ్చినాడు, నాకేం తెలియదు, దిల్సుఖ్నగర్లో ఒక వారం రోజుల నుంచి దిల్సుఖ్నగర్లో ఉన్నాము, ఇక్కడనే ఉన్నాము, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిండు, వాళ్ళు కూడా ఇక్కడనే ఉండరు, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయో గొడవలు తెలివే కానీ బ్యాగులు మాత్రం ఉన్నాయి వాళ్ళ దగ్గర అని చెప్పేసి చెప్పడం జరిగింది. అతనితో పాటు గౌతమ్ అని సంబంధించినటువంటి వ్యక్తి కూడా నల్గొండకు సంబంధించినట, అతను కూడా వాళ్ళ మధ్య ఉండని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇదే కాకుండా ఇంత ముందుకు ఏప్రిల్ 16వ తారీఖు నాడు ఇంటి ముందు రిక్కి చేయడం జరిగింది. ఇదే ఇంటి ముందు మేము ఉన్నటువంటి ఇంటి బిల్డింగ్ ముందు చుట్టుపక్కల ఉన్నటువంటి బేకరీ కానీ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలను రిక్కి చేయడం జరిగింది. రిక్కి చేస్తుంటే మేమే చూసి ఆ చేసినటువంటి వ్యక్తి కూడా మా అన్నని చంపిన దాంట్లో ఏటు అయినటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి ఆ రిక్కి చేస్తూ ఉంటే ఎమ్మటే సరూనగర్ పోలీసులు సిఐ గారికి మేము వివరంగా చెప్పడం జరిగింది. చెప్పగానే ఎమ్మటే పోలీసులు వచ్చిండ్రు, ఆ విషయం కూడా మొత్తం ఆరా తీసిండు, ఎస్బీ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ తీసింది. నెక్స్ట్ డేనే 17వ తారీఖు భువనగిరిలో గొర్రెల కాపర్ల సంఘం మహాగర్జనకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో సేమ్ అటెంప్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాగానే మళ్ళీ తెల్లారి వచ్చి సరూనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఏ బండిలో వాళ్ళు వచ్చిర్రు, ఆ బండి నెంబర్ కూడా AP13C9574 కార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఆ కంప్లైంట్ సిఐ గారికి ఇవ్వకుండా పక్కన ఉన్నటువంటి ఈ సిటీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు తిరుమలరావు గారు కూడా ఈ కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చి సార్ జరిగిన విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పినాము. చెప్తే వెంబటే ఆయన సిఐ గారికి, SOTకి, ACP గారికి చెప్పడం జరిగింది. చెప్తే వెంబటే కేసు కూడా బుక్ చేసిర్రు. ఆ కేసు బుక్ చేసిన బండి ఆ వ్యక్తి నిన్న 9వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది కదా, అంటే 7వ తారీఖే మొన్న 7వ తారీఖే ఆ బండి ఆ వ్యక్తి తీసుకొచ్చినారు. ఆ వ్యక్తులు ఆడ స్టేషన్లో ఉండగానే అసలు ఆ ప్రయత్నం అంటే జరుగుతుండగానే ఇక్కడ రాత్రి మళ్ళీ ఈ సంఘటన జరగడం అనేది జరిగింది. రాత్రి 11 గంటలకు ఇప్పుడు ఆ వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇంత ముందుకు 2011 మార్చి 26వ తారీఖు నాడు మా అన్నను ఎవరైతే చంపినరో, ఎవరైతే చంపిపించిండ్రో వాళ్ళే ఈ పని చేస్తున్నారని చెప్పేసి మేము స్పష్టంగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా చెప్తున్నాను. అనేక సందర్భాల్లో, ఒక సందర్భం 2 సందర్భాలు కాకుండా చాలా సందర్భాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది 1-2 పోలీసు అధికారులు కక్ష కట్టి ఈ హత్య చేయించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మా అన్నని చంపేసిండ్రు, నన్ను కూడా నిన్న రాత్రి కానీ లేకపోతే ఏప్రిల్ 16వ తారీఖు 17వ తారీఖు జరిగింది కూడా నన్ను చంపడం కోసమే జరిగింది. ఇది ఖచ్చితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఎవరైనా ఉండి పనిచేయచ్చు, ఎవరైనా ఉద్యమాలలో పాల్గొనవచ్చు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నాం తప్ప, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పనిచేస్తున్నాం తప్ప ఇంకెలాంటి సంఘటనలు, ఎలాంటి కార్యక్రమాలు ఉద్యమాల్లో కూడా మేము లేము. అయినా మమ్మల్ని ఇక్కడ భువనగిరి ప్రాంతంలో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక నిజంగా అక్కడ ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్ ని చూసి ఓర్వలేకనే కొంతమంది రాజకీయ నాయకులు ఇది చేస్తున్నారని మేము స్పష్టంగా నమ్ముతున్నాము. ఇది ఖచ్చితంగా ఇది జిల్లా పోలీస్ యంత్రాంగమే కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఇది అనేక సంఘటనలు జరుగుతున్నాయి. 2-3 ఏళ్ళుగా జరుగుతున్నాయి. అంత పెద్ద స్థాయి నుంచి వచ్చినటువంటి మానవుని కూడా మేము ప్రభుత్వం పిలుపు మేరకు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో ఉండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో అత్యంత దారుణంగా చంపినటువంటి సంఘటన మొత్తం జిల్లా, దేశ ప్రజలే, రాష్ట్ర ప్రజలే చూస్తూ ఉన్నాం. మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, నిజంగా ప్రభుత్వానికి వాళ్ళు చెప్పిన దాని మీద నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలి. మా అన్న హత్య మీద నిన్న మాకు జరిగినటువంటి